నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కృష్ణా పుష్కర నిర్మాణ పనులను వేగవంతం చేయండి, రోడ్ల మరమ్మతుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించండి, అధికారులను ఆదేశించిన మంత్రి సిద్ధా రాఘవరావు. పల్స్ సర్వేపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయండి, బలవంతపు భూసేకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మధు. విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేయకండి, సంక్షేమ హాస్టల్స్ మూసివేత ఆలోచన మానుకోండి సూచించిన కాంగ్రెస్ జాతీయ ఎస్సీసీఎల్ కన్వీనర్. జిల్లాలో పుష్కర నిర్మాణ పనులు పూర్తి చేయడంలో అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సహించేది లేదని ఆర్ఎన్బి మినిస్టర్ సిద్ధా రాఘవరావు హెచ్చరించారు. గురువారం డిఆర్సీ సమావేశ మందిరంలో కృష్ణా పుష్కరాల పనులపై అధికారులతో రివ్యూ కార్యక్రమంలో మంత్రి పుల్లారావు, కలెక్టర్ కాంతిలాల్ దండేతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే ఉపేక్షించే పరిస్థితి లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిర్దేశించిన నాటికి పనులు కావాలని మంత్రి రాఘవరావు అధికారులను ఆదేశించారు. And APSPTCL, they should close their work, sir. They should close their work. And yes, sir. They should close it. 18 all RP related works with GMC to be completed. Space up to that space, up to that extent, you have to close the work. Yes, sir. Okay, remaining is not to be open. Okay. Train కూడా మేము యూటిలిటీ షిఫ్టింగ్ తో పాటుగా తప్పకుండా మరి ఈ పైలట్ వెటర్స్ ని జయభారత్ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోడ్లను కూడా ఈ మంత్ ఎండింగ్ పూర్తి చేసే బాధ్యత తప్పకుండా తీసుకుంటాం. ఇక్కడ అవసరమైన అధికారులు కూడా ఫ్రీక్వెంట్ గా విజిట్ పెడతాం. అవసరంగా మనం నేను కూడా 2-3 సార్లు వచ్చి చెక్ చేస్తున్న పరిస్థితులు కాబట్టి ఇక్కడ అధికారులందరూ ఇక్కడ ఎస్సీగా ఆర్ఎండ్బి కానీ ఈఈలు కానీ డిఈలు కానీ జేఈలు కానీ మీ అందరూ కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఒక సీరియస్గా తీసుకోండి. ఈ వర్క్లో నిర్లక్ష్యం వస్తే మనకు నేను సహించే పరిస్థితి లేదు. మీరు బాధ్యత తీసుకుని అవసరమైన నైట్ అండ్ డే పనిచేయండి. కాంట్రాక్టర్స్ రంగంలో పెంచండి, నాణ్యత పనిచేయండి. ఎక్కడ కూడా మీకు నాణ్యత తగ్గితే తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అది లేకుండా మీరందరూ యునైటెడ్గా ఈ పుష్కరానికి సంబంధించిన వర్క్లందరూ కూడా ఇన్ టైంలో పూర్తి చేసి పబ్లిక్లో ఎక్కడ మాట్లాడకుండా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు డిపార్ట్మెంట్ తరఫున మీరు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ నేను కూడా ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉంటాయి. నేను ఎప్పుడు వస్తానని చెప్పినాను. నేను డైరెక్ట్గా వస్తాను. ఎక్కడైనా కరెక్ట్గా వర్క్లో ఇన్ టైంలో కాకపోతే వరకు అక్కడ ఉన్న అధికారుల మీద యాక్షన్ తీసుకుంటాను. అన్ని విధాలుగా కూడా ముందుకు పోయే పరిస్థితి ఉంది కాబట్టి అంత దూరం తీసుకురాకుండా మీరందరూ కూడా కలిసి ఏదైతే ఇప్పుడు గౌరవ మంత్రి పుల్లారావు గారు చెప్పినట్టు ఈ డిపార్ట్మెంట్ మీరు కోఆర్డినేషన్ చేసుకుని ఎవ్రీడే మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ తీసుకోండి. మార్నింగ్ వర్క్ ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది, నైట్ వెళ్ళిపోయి టెలికాన్ఫరెన్స్ వచ్చేటప్పుడు ఈరోజు ప్రోగ్రెస్ ఏంటి అని పోటీలో ఎవరికైనా కాంపిటేటివ్గా పనిచేస్తే తప్ప ఈ పనులుగా అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వార్పుటికి మీరు పనిచేసి ఈ పనులను కూడా ఇన్ టైంలో పూర్తి చేసి ముందుకు పోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈ స్లో ప్రోగ్రెస్ వలన దగ్గర నుంచి మేమంతా కూడా మాట పడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరుంటారు పిక్చర్, మేము ఉంటాం పక్కన. రేపు మాకేమవుద్ది, టైం ఇచ్చిన టైం కన్సర్న్ మీరు పూర్తి చేయలేకపోతే మేము రెస్పాన్సిబుల్ అవుతాం. ఆ కోపం మీ మీద మేము చూపించాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు అక్కడ ఫీల్డ్లో ఉన్న రియాలిటీ చూస్తే ఆ స్థాయిలో నువ్వు చెప్పినట్లుగా పూర్తవుతుంది అనేటువంటి నమ్మకం కనపడలేదు. మా మినిస్టర్ గారు అదే చెప్తున్నారు, కలెక్టర్ గారు అదే చెప్తున్నారు, కమిషనర్ కూడా అదే ఉంది. షిఫ్టింగ్ నువ్వు టీమ్ రోడ్ వర్క్ అని చెప్పి చెప్తున్నాడు ఆయన. నువ్వు ఎందుకు తీసుకుంటావు ఇక్కడ? ఏమన్నా నీకు అర్థమైందా కొడుతున్నావు? నీకు తెలియట్లేదా? నెక్స్ట్ టైం 2 days తర్వాత మంత్రి గారు వస్తారు. ఆ రోడ్ కంప్లీట్ అయిపోవాలి. 4 రోడ్ అంటే 100 meters అని ఎప్పటి నుంచి 100 meters చెప్తున్నారమ్మా. ఆల్మోస్ట్ నేను 1 week బ్యాక్ ఎక్స్పెక్ట్ చేశాను. అప్పుడు సేమ్ అదే విధంగా ఉంది, ఇప్పుడు అదే విధంగా ఉంది. ఇక్కడ మధ్యలో ట్యాకిల్ చేశారు తప్ప ఆ చివరి అసలు ఏమీ లేదు. ఐ డోంట్ నో వాడి కాంట్రాక్ట్ ఏం చేస్తున్నాడంటే మీరు లాస్ట్ టైం నాకు చెప్పింది ఏంటి? 100 meters 150 meters
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ సర్వే కార్యక్రమంపై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు రద్దు చేసేందుకే ఈ సర్వే చేస్తున్నారని, కొంతమంది భయపడుతున్న ఈ తరుణంలో సర్వే ద్వారా జరిగే లబ్ధిని వివరించాలని కోరారు. బలవంతపు భూసేకరణ ఉపసంహరించుకుంటే చాలా మంచిదని, ల్యాండ్ పూలింగ్ ద్వారా మచిలీపట్నంలో భూములు సేకరిస్తామని మొండికేస్తే ప్రజా ఉద్యమం రుచి చూడాల్సి వస్తుందని మధు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి స్మార్ట్ సర్వే మీద అనేక అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ స్మార్ట్ సర్వే కేవలం సంక్షేమ పథకాలను రద్దు చేయడం కోసమనే అనుమానాలు ఉన్నాయి. వీటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. సర్వే ఎందుకు చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి సర్వే చేసినటువంటి విషయాల్ని ప్రజలు సరిచూసుకునేదానికి నేను చెప్పిన అంశాలే వచ్చినాయా, వేరే విషయాలు అందులో ఏమన్నా చొప్పించబడ్డాయా ఇత్యాది విషయాలు గమనించేదానికి అవకాశం ఈ సర్వే పద్ధతిలో లేదు. సర్వే చేసినటువంటి విషయాల్ని బహిరంగంగా వాళ్ళ ముందు చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. అందువల్ల ఈ సర్వే యొక్క లక్ష్యం ఏమిటి, దీని ఉద్దేశం ఏమిటి అనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో బలవంతపు భూసేకరణ మళ్ళా పెద్ద స్థాయిలో చేసేదానికోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. ఈ బలవంతపు భూసేకరణ వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ల్యాండ్ పూలింగ్ ఇంతకుముందు రాజధానిలో ప్రారంభించి ఇప్పుడు మచిలీపట్నంలో కూడా ల్యాండ్ పూలింగ్ చేపడతామని చెప్పేసి చెప్తా ఉంది. ల్యాండ్ పూలింగ్ అనేది ఒక విధానం కాదు. అనేక కారణాల వల్ల రాజధానిలో బెదిరించి అదిరించి ల్యాండ్ పూలింగ్ని అమల్లోకి తీసుకొచ్చినా అది మచిలీపట్నంలో సాధ్యం కాదని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యని పెద్దది చేసి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సమస్య చేసి ఈ ప్రభుత్వం యొక్క ల్యాండ్ పూలింగ్ విధానాన్ని బలవంత భూసేకరణని ప్రతిఘటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. సంక్షేమ హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని పార్టీ జాతీయ ఎస్సీ సెల్ కన్వీనర్ ప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ మంత్రి అభివృద్ధి జరుగుతుంది, దళితులు అభివృద్ధి చెందుతున్నారు అని చెబుతున్నారే తప్ప చేతల్లో మాత్రం దళితులను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలువురు ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. కార్పొరేట్ హోటల్లో మీటింగులతోటి ప్రజల సమస్యలు పక్కదారి పెట్టించి రోజున దళితులకి పేదలకి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. ఈ అంశాలపైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమానికి పెద్దలు రఘువీరెడ్డి గారి నేతృత్వంలో కార్యాచరణ విలువలకు ఉన్నటువంటి సంబంధాన్ని గ్రామ స్థాయిల వరకు ఏ విధంగా తీసుకెళ్లాలి అనేది, ప్రజల సమస్యల మీద ఎస్సీ డిపార్ట్మెంటు వివిధ రాష్ట్రాల్లో జిల్లాలలో ఏ విధంగా ఉద్యమించాలి అనేది, ఎస్సీ విభాగం యొక్క ఎస్సీ పార్టీలో ఎస్సీల యొక్క నాయకత్వాన్ని పెంపొందించడం కోసం, ఆల్రెడీ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచడం కోసం కాంగ్రెస్ పార్టీ తమ రాజ్యాంగాన్ని లో ఉన్నటువంటి 20% రిజర్వేషన్ను 50% పెంచడం జరిగింది. ఈ పెంచినటువంటి క్రమంలో ఈ నాయకత్వాన్ని పెంపొందించడం కోసం ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ను ఏఐసిసి రూపొందించడం జరిగింది. దాన్ని ఏ విధంగా అమలు చేయాలి, దాని యొక్క నియమ నిబంధనలు ఏంటి, దాని యొక్క ప్రక్రియ ఏంటి అనేది చర్చించడం అనేది 3వ అంశం. 4వ అంశం ఈ ఆర్గనైజేషన్స్ పార్టీ యొక్క విభాగాల్ని ఏ విధంగా వివిధ స్థాయిల్లో ఒక ఫంక్షనల్గా ఎఫెక్టివ్గా తయారు చేయడానికి కావలసినటువంటి వ్యూహాన్ని పనటం. 5వది వివిధ జిల్లాల్లోనూ రాష్ట్రాల్లోనూ ప్రజల సమస్యల మీద పోరాడుతున్నటువంటి ప్రజా సంఘాలు
ఎన్జిఓలు క్యాంపెయిన్లతోటి ఏ విధంగా కలిసి పనిచేయాలి అనేటువంటి ఈ 5 ప్రధాన అజెండాతోటి ఏఐసిసిలో సెప్టెంబర్ 7న ఈ కార్యక్రమాన్ని సదస్సును నిర్వహించేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా దాని మీద చర్చించి ఒక కార్యక్రమం నిర్వహించడం కోసం ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో నాయకులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు నాయకులు ఆంజనేయులకు పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయంలో మొక్కలు నాటి పర్యావరణం పరిరక్షణ అందరి బాధ్యత అంటూ గుర్తు చేశారు. ఆంజనేయులకు శుభాకాంక్షలు తెలిపేందుకు కార్యకర్తలు, నాయకులు పోటీ పడ్డారు. మరియు వినుకొండ శాసనసభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ వారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జిల్లా పార్టీ ఆఫీసులో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరి బంధుగణం వారి మధ్య ఘనంగా మరి జరుగుతున్న కేక్ కట్ చేశారు. మేరావలి గారు కూడా మరి ముస్లిం మైనార్టీ నాయకులు వారు కూడా ఈ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. లంకా మాధవి ఇప్పుడు చిన్న విరామం.